ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని. చూడండి, ఇక్కడ ఎందుకు ఇంత భయంకరమైనటువంటి మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొంతమంది వీటిని అండర్లైన్ చేసుకొని వీటిని డిబేట్లో కదా వాదన చేస్తూ ఉంటారు. మీ దేవుడు ఇట్లా, మీ దేవుడు ఇట్లా, ఎందుకు చేశాడు ఇట్లా? సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి దాసులను వారు చెడు మార్గంలో వెళ్ళడానికి ప్రేరేపిస్తూ వారిని భ్రమ పెడుతుంది. అంటే దేవుని పేరిట ప్రవచిస్తుంది. ఎవరైనా సరే దేవుని పేరిట ప్రవచిస్తే వారు నమ్మకుండా ఉంటారా? దేవుని పేరు చెప్తుంది, యెహోవా పేరిట పలుకుతుంది, నమ్మకుండా ఉంటారా? నమ్ముతారు. కానీ ఆమె నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా గ్రహించే జ్ఞానము లేకపోవడం వల్ల చాలామంది పడిపోతున్నారు, చాలామంది మోసపోతూ ఉన్నారు. అందుకే ఈ సంఘములో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏమన్నాడు? నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. హల్లెలూయ. అందుకనే మరి ఏమంటాడు ఇక్కడ? బహుశ్రమల పాలు చేతును అంటున్నాడు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి. హల్లెలూయ. అంటే వారు దేవుని ప్రజలను మోసం చేయొచ్చు, దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేయొచ్చు, సంఘాన్ని ఆటంకం పరచవచ్చు. మరి ఇవన్నీ దేవుడు చూస్తూ ఊరుకోడంట. ఏం చేస్తాడంట? వారిని శిక్షిస్తాడంట. అందుకని ఈ సంఘములో మరి చూసినప్పుడు మరి అలాంటి ప్రజలు మరి ఉన్నప్పుడు మరి దేవుడు మరి వారికి లేఖ రాసి పంపుతూ ఉన్నాడు. ఎందుకంటే దాన్ని సరి చేసుకోవాలి, మారు మనస్సు పొందాలి, మార్పు చెందాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా లెక్క పెడతాడు. బ్రదర్ పొరపాటున జరిగిపోయింది బ్రదర్, లేదమ్మా, ఖచ్చితంగా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా మారు మనసు పొందు, వదిలేయి. నీకు అవసరం లేదు ఆ సహవాసం, నీకు అవసరం లేదు ఆ చెడు పనులు, నీకు అవసరం లేదు ఆ మాటలు, నీకు అవసరం లేదు ఆ యొక్క ఆటంకపరచడం, ద్వేషము, కోపం, ఇవన్నీ అవసరం లేదంట. వీటిని బట్టి దేవుడు ఖచ్చితంగా ఒకరోజు వారిని శిక్షిస్తాడు. ఇది పరిశుద్ధ లేఖనములో రాయబడినటువంటి మాటలు. దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను. కొంతమందికి బాధ వస్తుంది, కోపం వస్తుంది ఈ మాటకి. కానీ సంఘమును పాడు చేసే ఎవరినైనా కూడా దేవుడు విడిచిపెట్టాడు. కానీ ఇక్కడ అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇంకా నేను ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాను, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అవకాశం ఇచ్చాను, మారు మనసు పొందలే. అందుకే 24 అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక. ఏమన్నాడు? అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. హల్లెలూయా. అమ్మ, ఊరికే దేవుడు అధికారం ఇవ్వడంట. సంఘము పైన మనకు అధికారము కావాలి, దేవుని ప్రజల పైన మనకు అధికారము కావాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మాటను అండర్లైన్ చేసుకోండి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. హల్లెలూయ. జాగ్రత్తగా కదా, ఒక పొల్లైనను పోకుండా జాగ్రత్తగా అనుసరించి ఆయనను వెంబడించమన్నాడు దేవుడు. యేసుక్రీస్తు, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. ఈ లోకాన్ని పట్టుకొని కాదు ఆయనను వెంబడించు, ధనమును పట్టుకొని కాదు,
అహంకారమును పట్టుకొని కాదు, చీకటిని పట్టుకొని కాదు, అబద్ధములను పట్టుకొని కాదు, యథార్థమైన హృదయముతో, విశ్వాసముతో, నమ్మకంగా నువ్వు ముందుకెళ్తే దేవుడు నిన్ను పైకెత్తుతాడు. దేవుడు నిన్ను నాయకునిగా నిలబెడతాడు, అధికారిగా నిలబెడతాడు, అభిషేకిస్తాడు. ఆ ప్రజలపైన నీకు అధికారముని ఇస్తాడు. అది శాశ్వతంగా ఉంటుందండి, మధ్యలో పోయేది కాదు. ఆ అధికారం ఎప్పటిదాకా ఉంటుందంట చెప్పండి? ఎప్పటిదాకా? ఆదాముకి ఇచ్చాడు కదా తండ్రి అయిన దేవుడు, సమస్తము పైన ఆధిపత్యమును, అధికారమును దేవుడు ఇచ్చినప్పటికీ అది సాతాను వశమైంది. ఎందుకు? వీరు చేసిన పొరపాటు. మరి ఇప్పుడు అదే మాట నీకు కూడా చెప్తా ఉన్నాడు. ఏం చేయాలంటే ఆయనను జాగ్రత్తగా, హల్లెలూయా హల్లెలూయా. నిజంగా అలాంటి సంఘంగా నువ్వు ఉంటే గనక నిజంగా నువ్వు అనేకులకు వెలుగుగా ఉంటావు. హల్లెలూయా. అనేక సంఘాలకు నువ్వు వెలుగుగా ఉంటావు. నేను నిలబెడతాడు దేవుడు. నీ ద్వారా అనేక కుటుంబాలను కడతాడు దేవుడు. అనేక సంఘాలను నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ దేవాతి దేవుడు నిజంగా ఇదిగో మిగిలి ఉన్న మనమైన ఈ లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి, ఎందరో విశ్వాసులు కదా, ఎన్నో సంఘాలు ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పట్టణంలో, పల్లెలో, గ్రామాల్లో అనేక సంఘాలు ఉన్నాయి. మరి వీరికి సరైన మార్గాన్ని చూపించాలి, బోధించాలి, నడిపించాలి. అప్పుడే నిజమైన దేవుని రాజ్యాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు చాలా భిన్నమైన బోధల వైపు పరిగెత్తుతూ ఉన్నారు కదా. సత్యం ఒకవైపు ఉంది, ఒక మార్గం ఒకవైపు ఉంటే ఇంకొక మార్గం నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అని, ఈ మార్గం నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అని, ఆ మార్గం నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అని నిన్ను డైవర్ట్ చేస్తున్నారేమో. జాగ్రత్త. నువ్వు వెళ్తున్న మార్గం సరైందే సహోదరుడా, నువ్వు వెళ్తున్నటువంటి మార్గం సరైందే సహోదరి. నువ్వు వెళ్ళే మార్గము అది సత్యము. అపవాది నిన్ను తప్పు మార్గంలో నడిపించాలనుకుంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? గుర్తించాలి. దేవుడు నీ కొరకు నియమించిన నక్షత్రము ఎవరో, ఆ నక్షత్రము, ఆ దూతను మీరు గుర్తించే జ్ఞానము కలిగి ఉండాలంట. హల్లెలూయా హల్లెలూయా కదా. నీ నక్షత్రము కదా ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉండదు, ఒక్క దగ్గరే ఉంటుంది. అక్కడికి నువ్వు వెళ్తే నీకు బోధిస్తాడు కదా. యేసుక్రీస్తు ద్వారా ఆ లేఖ ఆ సంఘ దూతకు పంపించాడు. ఆ సంఘ దూత ఆ లేఖలో ఉన్నటువంటి ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన హెచ్చరికలను ఆ సంఘానికి బోధిస్తాడు. ఆ బోధను సంఘము వింటే, అనుసరిస్తే ఆ సంఘము వర్ధిల్లుతుంది. 30 60 100 ఆ సంఘము ఫలిస్తున్న, సంఘములో ఉన్న కుటుంబాలు దీవించబడతారు. వారు ఎక్కడుంటే అక్కడ దీవెన. అయితే గుర్తుంచుకో, నువ్వు సాక్షిగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ గురించి మాట్లాడతాడు. నా యందు విశ్వాసం ఉంచిన సహోదరి, నా యందు విశ్వాసం ఉంచిన సహోదరుడు, నా కుమారుడు, నా కుమార్తె అని ఆ యేసు నీ గురించి చెప్తాడు. ఆ భాగ్యం మనకు కావాలా? హల్లెలూయా.